చల్లని తల్లి. ఏమైంది బాబుగారు, ఈ మధ్య కనబడట్లేదు? అది అది అర్థమైపోయిందిలే బాబు, ఆ అమ్మ కడుపుతో ఉంది కాదు. కదల్లేకే నా కాడికి రావట్లేదా బాబు? తప్పకుండా ఆ తల్లికి బంగారు బొమ్మ లాంటి ఆడపిల్లే పుడతాది. అదేంటమ్మా, నిక్షేపం లాంటి పూలని అలా నలిపి పారేశారు? అయ్యో, ఆ పిల్లకి అంత కోపం ఎందుకు వచ్చింది బాబు? అంత కాని మాట నేనేమన్నాను? సారీ అమ్మా, ఏమనుకోకు. తీసుకో. కావేరి, ఏంటి నువ్వు చేసిన పని? పచ్చటి పూలను విసిరికొడతావా? చాలు, నా బతుక్కి పూలు వద్దు, ఆ దిక్కుమల్ల సినిమా వద్దు. వెనక్కి తిప్పండి. కావేరి, ఇప్పుడు ఏమైందని? ఏమైందా? తమరు విన్నారుగా, చెవులు రిక్కించి. చాలు, కడుపు నిండిపోయింది. ఏమైంది కావేరి? సినిమా కన్నెళ్ళారుగా, అప్పుడే వచ్చేసరే. నా బతుక్కి సినిమా చూసే అదృష్టం కూడానా? ఏమైంది? ఆయన గారిని కాదు, నన్ను అడుగు, నేను చెప్తాను. బుద్ధి లేక సినిమాకి తీసుకెళ్ళమన్నాను కదా, దారిలో ఓ చోట మల్లెపూలు కనిపిస్తే కొందామని కారు దిగాను. ఓ ముసలవ్వా, నేను పూలు బేరవాడుతుంటే ఈయన గారిని చూసి, ఈ మధ్య మీ ఆవిడ రావడం లేదేంటి బాబు అని పలకరించింది. నా చెవులు తుప్పొదిలిపోయేలాగా ఈయన గారి మొదటి భార్య గుణగణాలని ఏకరువు పెట్టింది. ఆ ముసల్దాంతో ఆవిడ గారు అందట, తల్లో పెట్టుకునే పూల విషయంలో, గుళ్ళో దేవుడు కొట్టే టెంకాయ విషయంలోనూ అసలు బేరాలే ఆడకూడదట. కర్మ, వినలేక చచ్చిపోయాననుకో. కావేరి, ఏ పాపం, ఎప్పుడో మిమ్మల్ని వదిలిపెట్టిపోయిన మీ మొదటి భార్యని ఒక్క మాట అంటేనే మీరు తట్టుకోలేకపోతున్నారే. కట్టుకున్న దాన్ని నా ఎదురుగానే ఇంట్లో వాళ్లే కాదు, ఊళ్ళో వాళ్ళు కూడా ఆవిడ గారి గురించి అబ్బో అలా ఉండేది, ఇలా ఉండేది అని పొగడతలతో ముంచెత్తుతూ ఉంటే నాకెలా ఉంటుంది? ఒళ్ళంతా కారం రాసుకున్నట్టుండదు. అందుకే అత్త, ఒంటికి రాసుకున్న కారాన్ని స్నానం చేసి కడుక్కుందామని సినిమా క్యాన్సిల్ చేసుకుని ఇలా వచ్చేసాను. కావేరి, ఆ ముసలావిడెవరో ఏదో అందని నువ్వు అనవసరంగా సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్న ప్రాణాలే పోవు. ఆవిడ గారు ఊసెత్తితేనే అరికలమంట నెత్తికెక్కుతుంది. కావేరి, ఏ ఉన్న మాట అంటే ఉలికెక్కువ అని కట్టుకున్నది కళ్ళెదురుగా ఏడుస్తుంటే నీకు చేవ కుట్టినట్టయినా లేదు గాని, ఏనాడో దూరమైన ఆవిడ గారి గురించి ఒక్క మాట అంటే రోషం పొడుచుకొస్తుందా? రోషం? కావేరి, చండాలంగా మాట్లాడుకో. చెండాలంగా మాట్లాడింది నేను కాదు, ఆ ముసల్ది. మీరు తమరి మొదటి భార్య గారు ఎప్పుడు దాని దగ్గర కొనేవారటగా పూలు. ఇప్పుడు ఏమైంది, ఆవిడ గారు రావట్లేదు, నెలగాని తప్పిందా బాబు అని ఆ ముసల్ది అడుగుతుంటే చెవులు అప్పగించి బెల్లం కొట్టిన రాయలా నిలబడ్డారే కాని ఆవిడ లేదు, పోయింది, ఇప్పుడు ఈవిడే మా ఆవిడ అని చెప్పొచ్చుగా. చెప్పలేదే. అంటే ఏంటర్థం? మీ గురించి, మీ మొదటి భార్య గురించి సీతారాముల్లా ఉన్నారు అని ఆ ముసల్ది పొగుడుతుంటే విని మురిసిపోయి ముక్కలైపోవడానికేగా. మాట్లాడకండి. ఆవిడ గారిని అంతగా మర్చిపోలేకపోతే మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు, నా గొంతెందుకు కోసినట్టు? ఊళ్ళో వాళ్ళందరూ దాన్ని మెచ్చుకునేవాళ్లే. చొచ్చి ఏ లోకానుందో కాని బతికున్న నన్ను చంపకు తింటుందా రాక్షసి, పిశాచి, దెయ్యం. ఇదిగోండి మిమ్మల్నే. చచ్చిపోయిన తన మొదటి భార్యను మర్చిపోలేక మా మావయ్య ఆవిడ గారి ఫోటోను పెట్టి రోజు ధూపదీపాలు వెలిగిస్తున్నాడే, అలాగే మీరు కూడా మీ మొదటి భార్య ఫోటోను పెట్టి రోజు దండలు వేసి పూజలు చేసుకోండి. ఎవరొద్దన్నారు?
ఆవిడ గారిని అంతగా మర్చిపోలేకపోతే మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు నా గొంతెందుకు కోసినట్టు? ఊళ్ళో వాళ్ళందరూ దాన్ని మెచ్చుకునేవాళ్లే. చొచ్చి ఏ లోకానుందో కానీ బతికున్న నన్ను చంపకు తింటుందా రాక్షసి, పిశాచి, దెయ్యం! ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. కట్టుకున్న పెళ్ళం గదిలోకి వచ్చినా కూడా గమనించినంత డీప్ గా ఆలోచిస్తున్నారంటే ఎవరి గురించి? తమరి ముద్దుల మొదటి భార్య గురించేనా? కావేరి, చిరాకు తెప్పించుకో. అవునులేండి, ఆవిడ గారి జ్ఞాపకాలతో పరవశించిపోతున్న మీకు మధ్యలో డిస్టర్బ్ చేస్తే చిరాగ్గానే ఉంటుంది. కానీ ఏం చేస్తాను, వద్దు వద్దంటున్నా వెధోనోరు ఊరుకొని చావదు. అవును, నాకు తెలియక అడుగుతాను, కళ్ళెదురుగా ఉన్న నాలో లేనిదేంటి, చచ్చి ఏనాడో దూరమైనా ఆవిడ గారిలో ఉన్నదేంటి అని. కావేరి, మాటి మాటికి చచ్చిపోయింది అనకు. అయ్యో రాత, చచ్చిపోయిందాన్ని చచ్చిపోయింది అన్నా కూడా తప్పేనా? అవునులేండి, ఆవిడ గారింకా తమరి ఊహల్లో సజీవంగా బతికుంటే చచ్చిపోయింది అంటే కోపమే వస్తుంది మరి. కానీ ఏం చేస్తాను, కడుపు భగ్గుమని మండిపోతుంటే హిహిహి అంటూ పైకి నవ్వుతూ మాట్లాడటం నా వల్ల కాదు. మాట్లాడటం రాకపోతే నోరు మూసుకొని పడుకో. అవును మరి, పడగదిలోకి మాత్రం నేను కావాలి, ఊహల్లో విహరించడానికి మాత్రం ఆవిడ గారు కావాలి. కావేరి, అసహ్యంగా మాట్లాడుకో. అయ్యో రాత, నేను మాట్లాడితేనే అసహ్యంగా ఉందా? మరి తమరు నా కళ్ళ ముందే ఆవిడ గారిని తలుచుకుంటూ ఉంటే నాకెలా ఉండాలి? కొంపదీసి నా ఒంటి మీద చెయ్యేసినప్పుడు కూడా నా కర్మకాలి ఆవిడ గారిని ఊహించుకుంటున్నారా ఏంటి? నోటికి ఎంత మాట వస్తా అంత మాట అనేయడమేనా? అంటాను, ఒక్కసారి కాదు 1,00,000 సార్లు అంటాను. మీరు దాన్నే ఊహించుకుంటే నాతో మళ్ళీ కొడతారు కదా నన్ను. మాట్లాడమంటే నరికేస్తా. నరికేస్తారు. మీ చేతుల్లో చావడానికి నా కర్మకాలి మీ చేత తాడి కట్టించుకున్నాను. మీరేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నారు కదూ, నేనే దిక్కు దివాడ లేదని కాదు. గెట్ అవుట్. నీ దిక్కును చోటు చెప్పుకోపో. ఐ డోంట్ కేర్. సంధ్యత, సంధ్యత, ఏమైంది కావేరి? నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. నేను వెళ్ళిపోతాను, మా ఊరికి వెళ్ళిపోతాను. మా అమ్మకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. కావేరి, ఏంటిది చిన్నపిల్లల? అసలేమైందో నాతో చెప్పు. ఆయన నన్ను కొట్టారు, ఒక్కసారి కాదు 2 సార్లు. కొట్టారా? ఎందుకు? ఎందుకా? ఆయన గారేమో పొద్దుగులు చచ్చిపోయిన తన మొదటి భార్యనే తలుచుకుంటూ కూర్చుంటే తప్పులేదట. ఆవిడ గారిని అంతగా తలుచుకునేదుంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగానని. మావేరాని ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఏమనుకుంటున్నారో ఏంటో. చిన్నప్పటి నుంచి మా అమ్మ నా ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదు. ఈయన గారిని ఇష్టపడి చేసుకున్న పాపానికి అదిగో మావి కూడా వచ్చినట్టున్నాడు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. తిడుతూ కుడుతూ ఉంటే ఇక్కడే పడుండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఏమనుకుంటున్నారు? మావయ్య, ఏమైంది కావేరి? మరే కావేరి, ఏమైంది మోహన్? ఏం లేదు బాస్. ఏం లేదట, ఏం లేదు. ఎందుకు లేదు? మావయ్య, ఈయన గారు ఏం చేశారో తెలుసా? కావేరి, చెప్పేది నీకే. లోపలికి రా. నేను రాను. ఇవాళ మావయ్యకి మొత్తం చెప్పేస్తాను. కావేరి, చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. లోపలికి పద. నేను రానంటే రానండి. చెప్పేది నీకే. ఏంటిది సంధ్య? ఏం లేదు బాస్, యూ రిలాక్స్. పద. అరే వదలండి, మీ గురించి మావయ్యకి మొత్తం చెప్పేస్తాను. మాట్లాడకుండా పద. వదలండి, వదలండి, మీకే చెప్పేది. నన్ను వదలండి, వదలండి. ఏమైంది సంధ్య? వాళ్ళిద్దరు గొడవ పడ్డారా? ఏదో అలాంటిదే. మీరండి. కావేరి ఎందుకలా ఏడుస్తోంది? మొత్తం చెప్పేస్తాను అంటోంది. దేని గురించి? అంటే నీకు కూడా చెప్పలేదా? ఉండు, నేను వెళ్ళి కనుక్కుంటాను. ఆగండి.
భార్యాభర్తల మధ్య గొడవలోకి మీరు వెళ్తే బాగుండదు. అదేంటి సంధ్య అలా మాట్లాడతావు? అయ్యో, మీకెలా చెప్పేది? ఆలు మగలన్నాక 1,00,000 ఉంటాయి. కొత్త కదా, అడ్జస్ట్ అవడానికి కొంత టైం పడుతుంది. ఓ అంతేనంటావా? కాక మరేంటి, పదండి. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీరు స్నానం చేసి వస్తే భోజనం వడ్డిస్తాను. ఓకే. ఏ మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కానీ నేను మా మావయ్యకి చెప్పుకోకూడదా? చెప్పుకోకూడదు కావేరి. 4 గోడల మధ్య విషయాలు 4 గోడల మధ్య ఉండాలి. నలుగురికి చెప్పుకుంటే నవ్వులు పాలయ్యేది నువ్వే. నేను నవ్వులు పాలైనా పర్వాలేదు, ఇవాళ మీ బాగోతాన్ని బయట పెట్టే తీరుతాను. కావేరి! మోహన్, కావేరి చిన్నపిల్ల. తను తొందరపడిందని మీరు తొందరపడతారా? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ఉంటే 4 గోడల మధ్య మీరిద్దరే తెలుసుకోండి. గుడ్ నైట్. అరే రే రే రే, ఊరుకోనన్నా, ఊరుకో. మమ్మీ పూజ చేసుకుంటుంది, వచ్చేస్తుంది. అరే రే 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 రే. అలలలలలలల. టెడ్డీ గుర్తొచ్చిందా? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. ఇంకో 10 రోజుల్లో టెడ్డీ బర్త్డే. ఆ రోజు ఇల్లంతా ఎంత సందడిగా ఉండేదో నీకు తెలుసు. హారిక టెడ్డీ కోసం ఎంత హడావుడి పడేదో. హారికక్క ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని, వీలైనంత తొందరలో మళ్ళీ ఇంటికి తిరిగి రావాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. అక్క తప్పకుండా తిరిగి వస్తుంది, తప్పకుండా. రాధా, నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఒకప్పటి రాధవేనా అనిపిస్తుంది. ఎంత మారిపోయావు, ఎంతగానో ఎదిగిపోయావు. ఏ మనిషి అయినా పరిస్థితులను బట్టి మారడం సహజమే కదా. రాధా, నీకిటు ఇంటి బాధ్యతలు, అటు కంపెనీకి ఎండీగా వ్యాపార బాధ్యతలు రెండూ చూసుకోవడానికి స్ట్రెయిన్ అనిపించడం లేదు? లేదు, కష్టపడ్డం అలవాటైపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు ఖాళీగా ఉంటేనే బోర్ కొడుతుంది. ఇవాళ శుక్రవారం కదా, రహీం చాచా దర్గాకు వెళ్ళాడు. తను వచ్చేదాకా పాపని నేను చూసుకోవాలి. తను వచ్చాక పాపను తనకు అప్పగించి నేను హాస్పిటల్కి వెళ్ళాలి, అంతేనా? అంతే. అలాగే. పాపకు పాలు పట్టండి, తాగేశాక పడుకుంటుంది. అలాగే. మరి నేను వెళ్ళరానా? ఓకే. బాయ్ టెడ్డీ. బాయ్. బాయ్ చెప్పు. లేదు 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 నాన్న, ఇది
బాబు బాబు నర్సమ్మ, మా బాబుని కానీ చూసావా? బాబంటే అయ్యో, బాబు అంటే మా బాబేనమ్మా. 10 నిమిషాల క్రితం కూడా ఇక్కడే ఉన్నాడు. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో తెలియదు. నేను చూడలేదు. బాబు బాబు బాబు, ఇదిగో అబ్బాయి, నీకు కానీ మా బాబు కనిపించాడా? బాబంటే ఈ పిల్లోడేనా? ఏ, ఈ బాబు కాదు. కాదా? మీ బాబు ఎలా ఉంటాడు? చందమామలా ఉంటాడు. చందమామ నక్షత్రాలంటే ఎలా తెలుస్తుందమ్మా? తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా? అబ్బా, నీకెలా చెప్పాలయ్యా? మా బాబు అంత నలుపు కాదు, తెలుపు కాదు, చావన్ చాయ రంగులో చూడముచ్చటగా ఉంటాడు. కర్మ, ఇలా కాదు కానీ మీ బాబు ఇంత ఎత్తుంటాడా? మా బాబేమి ఇంత పొట్టిగా బుర్తగిచులా ఉండడు. ఓ అబ్బో, పోనీ ఇంత ఎత్తుంటాడా? ఓహో, ఇంత కాదయ్యా. ఇంత ఆహా, ఇంత అంత ఎత్తుంటాడు. ఆ, నా అంత ఎత్తుండే బాబా, వాడు తప్పిపోయాడని కంగారా? ఇదిగో అబ్బాయి, మర్యాదగా మాట్లాడు. మా బాబుని పట్టుకుని వాడు వీడు అంటావే, మీ డాక్టర్ గారితో చెప్తాను, జాగ్రత్త. బాబు గొప్ప కేసే. బాబు బాబు బాబు, అబ్బా, ఎక్కడ ఉన్నావయ్యా? నీకోసం వెతికి వెతికి కాళ్ళు పీకేస్తున్నాయి. బాబు బాబు, అబ్బా బాబు. బాబు బాబు, ఇక్కడ ఉన్నావు బాబు? అవ్వా, చాటుగా కూర్చుని చుట్టలు కలుస్తున్నావు. చుట్టలు అబ్బే ఉత్తినే, నేను కాల్చటం లేదు పాప, ఊరికే వాసన చూస్తున్నాను అంతే. ఆహా, వాసన చూస్తుంటే పగలు వస్తుందా? నా చెవులే చుట్టలు పెట్టకు గాని డాక్టర్ గారు పిలుస్తున్నారు, పదా. వదులు పాప, నేను నడుస్తా కదా. ఆహా, ఇందాక వదిలిపెట్టినందుకే నా కళ్ళలో కారం కొట్టి ఇలా చాటుకొని వచ్చి చుట్టలు కలుస్తున్నావు, పదా. అబ్బా, ఇంకా తిడతావెందుకు? నేను పారేశాను కదా, నడు. నడు. ఏమా మీ బాబు కనిపించాడా? ఓ ఏడి? ఇడిగో, రా బాబు. తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా, జన్మకి గుమ్మతో జంట కట్టరా. మన్మథా మన్మథా మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టరా. తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా, జన్మకి గుమ్మతో జంట కట్టరా. అప్పని తీయని బలపంత మనిషారా. ఏ జాంగిరి పొంగుల జగదాంబ, మెచ్చుకో సొగసారా. హే మన్మథా మన్మథా మామ పుత్రుడా, కావేరి, ఇంద్రుడే నా మీద చంద్రుడై ఇంకా కోపం పోలేదా? నా కోపతాపాలు ఎవరికి కావాలండి? నాకు కావాలి, సరేనా? ఈ ఇచ్చుకల మాటలకేంలేండి. మాటలు కాదు, చూడు, పండగ వస్తుంది కదా అని చీరలు తెచ్చాను. నాకేం వద్దులేండి, ఇచ్చారు కదా చెంపదెబ్బలు, అవి చాలు. కావేరి ప్లీజ్, జరిగిన దానికి నిన్నే సారీ చెప్పాను కదా. చెప్తే అయిపోతుందా? పెద్ద చీరలు తెచ్చారట, చీరలు. ఎన్నట? 2. ఓహో, 2 చెంపదెబ్బలు కొట్టినందుకు 2 చీరలా? ఇటివ్వండి. బాగున్నాయా? సూపర్ గా ఉన్నాయి. ఒకటి ఎంత? ఎంతైతే నీకెందుకు, బాగున్నాయా లేదా? సూపర్ గా ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఆ రెండిట్లో నీకు నచ్చింది తీసుకొని ఇంకో చీర మీ సంధ్యతకివ్వు. ఏంటి సంగీతకా? తనకెందుకు? ఎందుకేంటి, ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరికి తేవాలి కదా, అందుకే తెచ్చాను. సంగీతకి తెస్తే మావే తేవాలి, మీరెందుకు తేవాలి? అదేం మాట కావేరి, మొన్న ఆనంద్ సంధ్యతో పాటు నీకు ఓ చీర తెచ్చాడు కదా. తెస్తే ఆనంద్ మావయ్యకి నేను మేనకోడల్ని, అందుకే తెచ్చాడు. మరి సంధ్యత మీకేమవుతుంది? మీరెందుకు తేవాలి? ఈయన గారు నా గురించి నీకు కంప్లైంట్లు చెప్పడం, నువ్వు నాకు నచ్చ చెప్పమని సలహాలు చెప్పడం బాగుంది. ఆ హార్ట్ ఆపరేషన్ కావాల్సిన డబ్బుని మనమే అరేంజ్ చేస్తే, ఇలాంటి పేదవాళ్ల కోసం ఖర్చు పెడితే పుణ్యం రావడం మాత్రమే కాదు, మనసుకి తృప్తి కూడా లభిస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు హారిక, వయస్సు 25 ఏళ్లు. ఆచూకీ తెలిసిన వాళ్ళు ఈ కింది ఫోన్ నెంబర్లకు తెలియజేయగలరు.